ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. గురుగారు ఏప్రిల్ 19న శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది అంటున్నారు. మరి ఈ యోగం వల్ల ధనయోగం కావచ్చు, గృహయోగం కావచ్చు, వాహన యోగం కావచ్చు, ఏ రాశుల వాళ్ళకు ఉంటుంది, విశేషంగా ఎలా కలిసి రాబోతుంది అంటారు? తప్పకుండా రాబోతున్నటువంటి ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు కూడా శుక్రుడి యొక్క స్థితి స్వస్థానంలో వృషభ రాశిలో సంచారం చేయబోతున్నాడు. వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు శుక్రుడు ఏ యొక్క రాశుల వారికి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు అని చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ మొదటి రాశి మేషరాశి. ఈ యొక్క గ్రహస్థితి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. శుక్రుడు ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలత, కుటుంబ సఖ్యత, యోగ్యత అనేది పెరుగుతుంది. కుటుంబ అభివృద్ధి పొందటం, అదేవిధంగా కుటుంబంలో వివాహ యోగాలు జరగటం, అదేవిధంగా ఆ యొక్క వివాహాలు కానీ శుభకార్యాల్లో కానీ పాల్గొనటం అనేది జరుగుతుంది. బంధువులతో స్నేహితులతో ఆనందంతో గడపగలుగుతారు. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా కొంచెం ధనరాబడి అనేది పెరుగుతుంది. దానికి మూల కారణం శుక్రుడు ధనకారకుడు. అందుకనే శుక్రుడి యొక్క వర్ణం కూడా ఎప్పుడు తెలుపుగా ఉంటుంది అన్నమాట. తెలుపు రంగులో దీనికి శుభసూచికం, లక్ష్మీ స్వరూపం అన్నమాట. లక్ష్మీ స్వరూపమైనటువంటి యొక్క శుక్రుడు ధనస్థానంలో సంచారం చేసేటువంటి సమయంలో ఫైనాన్షియల్గా డబ్బు అనుకూలమైనటువంటి స్థితిలో దాని యొక్క ఎదుగుదల అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా తదుపరి మిథున రాశి వారికి కూడా వచ్చేటప్పటికి ఇది దుబారా ఖర్చును తగ్గించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ధనరాబడిని పెంచే విధంగాను రొటేషన్ అంటే డబ్బు రొటేషన్ జరగడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. వృధా ఖర్చు తగ్గించగలుగుతుంది. అదేవిధంగా ధనకారకమైనటువంటి లక్ష్మీ యోగాన్ని ఇస్తుంది అన్నమాట. మాలవ్య యోగాన్ని పొందగలిగినటువంటి రాశి వృషభ రాశి. కానీ మాలవ్య యోగాన్ని ఇస్తుందా వృషభ రాశికి అంటే యోగాన్ని ఇవ్వదు, అవయోగాన్ని ఇస్తుంది. కాకపోతే శుక్రుడు వృషభ రాశులు సంచారం చేసేటప్పుడు యోగించేటువంటి రాశులు ఏవి అంటే ముఖ్యంగా ముందుగా ఇందా చెప్పిన విధంగా మేషరాశి, తదుపరి మిథున రాశి. మిథున రాశి కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే వ్యయ స్థానంలో సంచారం చేసేటప్పుడు శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద, శుక్రుడి యొక్క దృష్టి సప్తమం మీద ఉంటుంది అన్నమాట. అదేవిధంగా వచ్చేటప్పటికి అది యోగాన్ని ఇస్తుంది. షష్టమం మీద ఉన్నప్పుడు శత్రు భయాన్ని తగ్గిస్తుంది అన్నమాట. అదేవిధంగా ధనాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. తదుపరి వచ్చేటప్పటికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇస్తాడు. ముఖ్యంగా స్నేహితులు, బంధువులు వారి నుంచి అనుకున్న దానికన్నా కూడా మంచి ధనాన్ని ఇవ్వగలుగుతాడు. స్నేహితులతో సత్సంబంధాలని, అదేవిధంగా బంధువులతో కూడా సంయోగాన్ని ఇవ్వగలుగుతాడు. స్త్రీల ద్వారా విశేషమైనటువంటి లాభాన్ని కూడా పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ధనకారకుడైనటువంటి శుక్రుడు ఎందుకంటే అంటే తెలుపు రంగులో లక్ష్మీ స్వరూపమైనటువంటి వాడు శుక్రుడు కాబట్టి లాభస్థానాల్లో అదేవిధంగా స్వస్థాన భరితుడై ఉన్నాడు కాబట్టి యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. బిజినెస్లో పరంగా కూడా యోగాన్ని ఇవ్వగలుగుతాడు, మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి. మిగతా రాశుల వారికన్నా కూడా ఎక్కువగా లాభాన్ని పొందేటువంటి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా వృషభ రాశి వారికి కూడా ఇందా చెప్పిన విధంగా కొంచెం అవయోగాన్ని ఎక్కువగా ఇస్తాడు అనమాట. ఏ విధంగా అవయోగాన్ని ఇస్తాడు వృషభ రాశి వారికి అంటే స్త్రీల ద్వారా ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రేమ, అదేవిధంగా అన్య స్త్రీ సంపర్కాన్ని కూడా ఇవ్వగలుగుతాడు, అవయోగాన్ని ఇస్తాడు అనమాట. కాబట్టి వృషభ రాశి వారికి అవయోగాన్ని ఇచ్చేటప్పటికీ కూడా మిగతా రాశులైనటువంటి మేష, అదేవిధంగా వచ్చేటప్పటికి మిథున, కర్కాటక రాశి వారికి యోగాన్ని ఇస్తాడు. వీరందరితో పాటు కన్యా రాశి వారికి కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే భాగ్యస్థానంలో సంచారం చేసేటువంటి శుక్రుడు యోగాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే ఇక భాగ్యస్థానం అంటే లక్ ఫ్యాక్టర్, అంటే చేసేటువంటి పనిలో మనకు లాభదాయకమైనటువంటి ఫలితాన్ని, అదేవిధంగా మనకి ఇచ్చేటువంటి పూర్వజన్మ కర్మ ఫలితంలో లాభాన్ని ఇచ్చేటువంటి స్థితి. అంటే స్త్రీ ద్వారా కొంచెం లాభాన్ని పొందటానికి, భార్య ద్వారా లాభాన్ని పొందటానికి, తల్లి ద్వారా, అదేవిధంగా తండ్రి తరపు బంధువుల్లో స్త్రీల ద్వారా కూడా కొంచెం లాభదాయకమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాడు. మరియు అదేవిధంగా వ్యాపార పరంగా కూడా లాభాన్ని పొందుతారు. సుగంధ ద్రవ్యాలు అమ్మేటువంటి వారు, చీరల షాపు వాళ్ళు, బట్టల షాపు వాళ్ళు, వీళ్ళందరికీ లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతారు. అదేవిధంగా తులారాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు
పూర్తి యోగాన్ని ఇస్తాడు. అష్టమంలో ఎప్పుడైతే శుక్రుడు సంచారం ఉంటుంది ఎందుకంటే లగ్నాధిపతి రాస్యాధిపతి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ఆ శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది. ధనస్థానం మీద దృష్టి ధనాన్ని వృద్ధి చేస్తుంది, కుటుంబ వృద్ధిని ఇస్తుంది, సంతాన ప్రాప్తినిస్తుంది, ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలతనిస్తుంది, పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా రాజకీయమైనటువంటి అనుకూలతను కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి, తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. శుక్రుడి యొక్క స్థితి ఆ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు మిగతా రాశులైనటువంటి ముఖ్యంగా మనం చూసినట్లయితే శుక్రుడి యొక్క స్థితి వచ్చేటప్పటికీ మనకు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వ్యాపార వృద్ధిని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికీ సంతాన ప్రాప్తిని, సంతానం ఎదుగుదలలో అనుకూలతని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వారితో పాటు మకర రాశి వారికి కూడా వచ్చేటప్పటికీ శుక్రుడి యొక్క స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగ పరంగానూ వ్యాపార పరంగానూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఎందుకంటే సరైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు శుక్రుడు పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సంతానంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావటం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క మకర రాశి వారికి. వీరితో పాటు మీనరాశి వారికి కూడా జీవితం అనేది పురోభివృద్ధి దిశలోకి తీసుకెళ్ళగలుగుతుంది. జన్మరాశిలో బుధగ్రహ సంచారం కూడా జరగటం అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా మీనరాశి వారికి చెప్పచ్చు. తృతీయంలో ఎప్పుడైతే ఈ యొక్క గ్రహ సంచారం చేస్తుంటుందో శుక్రుడు, ఆ యొక్క ఫైనాన్షియల్గా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, రొటేషన్ బాగుంటుంది. అదేవిధంగా ఉద్యోగ పరంగా కూడా అనుకున్న దానికన్నా కూడా ఒక మంచి ఎంకరేజ్మెంట్ విధంగా రావటం ఈ రాశి వారికి అనుకూలత. మిగతా రాశుల వారు ఎవరైతే ఉన్నారో కొన్ని రాశుల వారు శుక్రుడి యొక్క అనుకూలత అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందటం కోసం మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే శుక్రవారం పూట ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. అదేవిధంగా స్త్రీలు ముఖ్యంగా శుక్రవారం పూట తలస్నానం చేయటం అనేది చాలా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఇంటిని శరీరాన్ని శుభ్రపరచుకోవటమే కాకుండా ముఖ్యంగా వచ్చేటప్పటికి మనస్సుని శుభ్రపరచుకోవాలంటే ఎలా చేయాలి అని చెప్పి మనం చదివేటువంటి మంత్రం ఏదైతే మంత్రం ఉంటుందో బీజాక్షర రూపమైనటువంటి మంత్రాన్ని చదవటం ద్వారా మనస్సు అనేది శుభ్రపరుస్తుంది. శరీరాన్ని శుభ్రపరచుకోవచ్చు, కానీ మనసును ఎలా శుభ్రపరచుకోవాలంటే మంత్ర జపం ద్వారానే శుభ్రపరచుకోవాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. వీటితో పాటు తెల్లటి వస్త్రాలని ఎందుకు ధరించాలి అంటే తెలుపు ఎప్పుడైతే శుభ సూచకంతో పాటు మనస్సు కూడా వచ్చేటప్పటికి ఆ తెలుపులాగా ప్రశాంతతనికి చేకూరుస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే మనం చేసేటువంటి పనులు ప్రశాంతంగా ఉన్నట్లయితే మనకు జరిగేటువంటి ప్రతి పని కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఒకానొకసారి వచ్చేటప్పటికి శ్రీరామచంద్రుడు వశిష్ఠుడికి చెప్తాడు. శ్రీరామచంద్రుడు అడుగుతాడు ఏంటంటే వశిష్ఠుడు చెప్పడం మొదలు పెడతాడు అనమాట. అంటే చేసేటువంటి మనకు జీవితంలో జరిగేటువంటి ప్రతి పనులకి కారకం ఏమిటి అని చెప్పి శ్రీరామచంద్రుడు వశిష్ఠుని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే కర్మఫల సిద్ధాంతం ప్రకారంగానే, అంటే పూర్వజన్మ కర్మఫల సిద్ధాంతం ప్రకారంగానే నీకు మంచి చెడు జరుగుతూ ఉంటాయంటాడు. అప్పుడు రాముడు అడుగుతాడు, మరి అన్ని కర్మఫల సిద్ధాంతంగానే జరిగే విధంగా అయితే మరి మనం ఇప్పుడు ఎందుకు ఈ యొక్క పని చేయాలి? ఆటోమేటిక్గా పూర్వజన్మ కర్మ ఫలితంగానే అన్ని జరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి రాముడు తిరిగి క్వశ్చన్ అడుగుతాడు అన్నమాట. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, మనం జడ పదార్థం కాదు, అంటే మనం చెట్టుకు పుట్ట రాయి కాదు, మనం బుద్ధి కలిగినటువంటి వారం, మనస్సు కలిగినటువంటి వారం కాబట్టి మరి మనం ఆ జరిగేటువంటి చెడు ఫలితాన్ని మంచిగా మార్చుకోవటానికి మనం శ్రాయశక్తులా ప్రయత్నం చేయాలని చెప్పి వశిష్ఠుడు చెప్తాడు. ఎందుకంటే మనస్సు బుద్ధి రెండు స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడు రాముడు అడుగుతాడు, మరి ఈ తరుణోపాయం ఏంటి, ఏ విధంగా మనం మార్చుకోగలుగుతామంటే ఇక సంచిత కర్మలు, అదే విధంగా వచ్చేటప్పటికి ప్రారబ్ధ కర్మలు, అంటే చేసేటువంటి పని వల్ల ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మలు అంటే ఏంటి? పూర్వజన్మ కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం మనం. అయితే జ్యోతిష్య ప్రకారంగా కూడా భాగ్యస్థానాన్ని అదే సూచిస్తూ ఉంటుంది అన్నమాట.
సరే మరి ఎలా మార్చుకోవాలి అంటే, నువ్వు ఎప్పుడైనా సరే నీ యొక్క మనస్సు మంచి పనులు చేయటం మొదలు పెడుతూ ఉంటుందో నీకు జరిగేటువంటి ఫలితాలు కూడా మంచిగానే జరుగుతుంటాయి అని చెప్పి వశిష్ఠుడు చెప్తాడు అనమాట. అంటే మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది అని చెప్పి దాని మూలాంకం. అంతేగాని మనుషులు అందరూ ఏం చేస్తూ ఉంటారంటే, వారు మనల్ని ఎవరు చూడట్లేదు అన్నట్టు విధంగా పుండు మీద ఎలాగైతే ఈగ అక్కడ ఉండేటువంటి చీములు తింటూ తను ఎవరు చూడట్లేదు అన్నట్లుగా చేసేవన్నీ కూడా వచ్చేటప్పటికి చెడు ఫలితాలని చేస్తూ కోరుకునేవన్నీ కూడా వచ్చేటప్పటికి మనకు సుఖంగా కావాలి, ధనం కావాలి, అన్ని కావాలి కోరుకుంటే ఎలా జరుగుతుంది? కాబట్టి మనం చేసేటువంటి పనులు కూడా మంచి పనులు అయితే మనకు మంచే జరుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. స్వస్తి.